సోదరుడు షేక్ షాల్ గారికి, ఆలంపూర్ ఇస్మాయిల్ గారికి, పెద్దలు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులకి, గ్రామ అధ్యక్షులకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అభిమానానికి జీవితాంతం రుణపడ్డ దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అంతకుముందు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆకర్షితులైన పెద్దలు 70 దాటిన, అంటే 76 సంవత్సరాలు, 76 అనుకుంటా, 76 సంవత్సరాలు దాటిన 17 ఏళ్ల పడుచు పిల్లోళ్లాగా నిరంతరం పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేసే పెద్దలు, తండ్రి సమానులు మన ఎంపీ మల్లు రవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం తీసుకెళ్తున్నాం. అయినా ప్రతిపక్షాలు ఇంకా గలమెత్తి మాట్లాడగలుగుతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మన నాయకుల లోపం అని నేను అనుకుంటున్నా. అంటే పని చేస్తలేరని కాదు, రోజుకి 18 గంటలు కేబినెట్ కి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రి, వారితో పాటు శాసనసభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నప్పటికీ ప్రచారం తక్కువ జరుగుతుంది అన్నది 100% వాస్తవం అనేది ఈ రోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఉన్నాడా, నేను చూసిన ప్రత్యక్షంగా ఏం జరిగిందన్నది, చేసింది చారణ పని అయితే చెప్పుకుంది బారణ, పెట్టింది బారణ మసాలా అన్నట్టు ప్రచారం చాలా ఎక్కువ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చేసే పని ఎక్కువ ఉన్నా కూడా ప్రచారం చేసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తలేమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 6 గ్యారంటీలతో పాటు 6 గ్యారంటీలో లేని పథకాలు కూడా సన్నబియ్య పంపిణీ కావచ్చు, ఇంకా మన విద్యార్థులకి డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ ప్రచారం ఎందుకు జరుగుతలేదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో బడా నాయకులు, కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ధి పొందినారు కాబట్టి ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ రోజు నేరుగా పైనుంచి పేదింటి వరకు ప్రతి సంక్షేమ పథకం రీచ్ అవుతుంది, అందుతుంది. కానీ మన పేదవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ దినచర్య నడుస్తుంటారు, బయట వచ్చి ప్రచారం చేసే సందర్భం దొరకదు. కానీ మా ఆడబిడ్డలు చాలా మంది కూర్చున్నాడు, రేవంత్ అన్న అనగానే మా అన్ననో, మా తమ్ముడో, లేకపోతే మా బిడ్డనో అనే ఒక ఆత్మీయత మీ కళ్ళలో కనబడుతుంది. అంటే ఒక చీరిచ్చింది, ఇంద్రమ్మ చీరిచ్చినందుకే కాదు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు, బస్సు ప్రయాణమే కదా ఏముంది దాంతో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బస్సు ప్రయాణం అనేది ఈ రోజు ఆడబిడ్డకి ఆత్మగౌరవం. ఎక్కడికి వెళ్ళినా బస్సులో ప్రయాణం చేయొచ్చు. అనేక సందర్భాలలో మీ మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గద్వాలు వెనుకబడ్డ జిల్లా, ఇక్కడ ఎంతో మంది మహిళలపైన అగత్యాలు జరిగిన సందర్భాలు మీరు చూసిండ్రు. అవన్నీ తప్పించుకోవడానికి ఒక అవకాశం మనకు ఉచిత బస్సు, ఏడ బస్సు ఆపినా బస్సు ఎక్కిపోయే అవకాశం మనకు ఉంది. మరి దానితో పాటు మహిళా సంఘాలకు ఉచిత బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఏది చూసినా మహిళల ద్వారానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళా కళ్ళం కట్టినట్టు కనిపించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. అంతకు మించి ఇందిరమ్మ ఇల్లు ఎన్నో చెప్పిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కట్ అవుతుందంట అన్న వాళ్ళే ఈ రోజు నోరు మూసుకొని మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మరి అవన్నీ చెప్పుకోవాల్సిన బాధ్యత నాయకులది, ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్ద నాయకులది కాదు, మనది. అంటే మన కార్యకర్తలు, నేను కూడా మీతో పాటు ఒక ఆడబిడ్డగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మహిళలకి అందుతున్న సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మా మహిళా మనల్ని, మా అమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నా, మాకు రేవంత్ అన్న ఇది ఇస్తున్నాడు, రాబోయే కాలంలో రేవంత్ అన్న మహిళలకి పెద్ద పాత్ర వేయబోతున్నాడు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. సన్న బియ్యం అన్నం తింటారు మన పిల్లలు. ఈ రోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎక్కడ వెళ్ళినా ఫుల్ అయిపోయిన సీట్లు దొరుకుతలేవు అంటున్నారు. అంటే నాణ్యత పెరిగింది కాబట్టి, గవర్నమెంట్ కాలేజీలలో విద్య నాణ్యత పెరిగింది కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా దాని మీద మొగ్గు చూపుతున్నాం. అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేసిందంటే ఇవన్నీ నిరంతరం మనకు అవసరం ఉన్న విషయాలు జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పుకోవట్లేదు? దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు పేదల రాజ్యం నడుస్తుంది. మళ్ళీ కూడా పేదల రాజ్యం రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎట్లయితే ఆ రోజు పొరపాటు చేసి సంపదను ఒడగొట్టుకున్నారో, సరే మంచో చెడో జరిగిపోయింది, కానీ మీకోసం నిత్యం నిరంతరం మీ మధ్యలో ఉండి మిమ్మల్ని నడిపిస్తుండే కాబట్టి మళ్ళొక్కసారి ఆయనని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత. ఆయన మీకు అడిగినా అడగకపోయినా అది మీరు ఖచ్చితంగా 100% చేస్తారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేని చూస్తున్నారు మీరు, ఏం చేస్తుందంటే కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాడు, తర్వాత పోయి కర్నూలు ఉంటున్నాడు.
మరి దయచేసి ఆలోచన చేయండి. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళొక్కసారి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనదే అని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ, ప్రత్యేకంగా మా సోదరులకి, అన్న మంత్రులందరికీ, మా ఎంపీ గారికి అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. చేతులు ఉన్న వాళ్ళే చేతులు ఎత్తండి, నా చేతులు లేకపోతే ఎత్తకండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.